హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం మటన్ కర్రీతో ముందుకైతే వచ్చేసాం గైస్. ముందుగా మనమైతే శుభ్రంగా అయితే మటన్ అయితే కడిగేసుకోవాలి గైస్. ఒక 2 to 3 టైమ్స్ అయితే నేనైతే కుక్ చేసుకున్నాను. కుక్ కేజీ మటన్ అయితే తీసేసుకున్నాను. మంచిగా అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే 3 to 4 టైమ్స్ అయితే కడిగేసుకోవాలి గైస్. అప్పుడే మటన్ అనేది అయితే శుభ్రంగా ఉంటుంది. చూడండి, నేనైతే శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను. మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి గైస్. మీకు ఇంకా ఏమేమి కర్రీస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తాను చేయడానికైతే తప్పనిసరిగా. సో తర్వాత అయితే నేనైతే కుక్కర్లోకి అయితే శుభ్రంగా కలుపుకున్న మటన్ అయితే తీసేసుకుంటున్నాను గైస్. చూడండి, శుభ్రంగా కడుక్కొని అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, మనం కడిగిన తర్వాత ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందనేది తెలుస్తుంది మనకి తేడా అనేది. చూడండి, మనమైతే ఉప్పు అయితే వేసేసుకోవాలి గైస్. ఉప్పు వేసేసుకొని మనమైతే కొంచెం కారం కూడా వేసేసుకోవాలి. అప్పుడు మనకి మసాలా అనేది కొంచెం మంచిగా పడుతుంది. కారం కూడా వేసేసుకున్నాను గైస్. అప్పుడు నేను 2 tables 3 tables వేసేసుకున్నాను, ఎందుకంటే నేను స్పైసీగా తింటాం గైస్, అందుకే. తర్వాత మనమైతే పసుపు కూడా వేసేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి గైస్. వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, నేను మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అయితే కలుపుతున్నాను. మొత్తం మిక్స్ అవ్వాలి గైస్. అప్పుడే ముక్కకు అనేది అయితే ఉప్పు కారం పడుతుంది. తర్వాత మనమైతే 1 గ్లాస్ అయితే వాటర్ తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత నేనైతే ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అవి కట్ చేసుకోవాలి గైస్ ఈలోపు. తర్వాత మనమైతే కుక్కర్కి అయితే మూత పెట్టేసేయాలి. మనమైతే కుక్కర్లో ఇప్పుడైతే మటన్ అయితే ఉడకబెట్టేద్దాము. ఒక 4 విజిల్స్కి అయితే మనకి మటన్ మంచిగా ఉడికిపోయింది గైస్. తర్వాత మనమైతే ఒక ప్యాన్లో ఆయిల్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని మనమైతే కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, వేసేస్తున్నాను నేనైతే. ఇవంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి గైస్. ఇదంతా వేగాలి. వేగేంత వరకు మనమైతే సిమ్లో పెట్టే వేయించాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, నేనైతే నన్ను మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం అయితే కుక్ అయింది. కొంచెం చూస్తున్నారు కదా, నేను మెల్లిగా మంచిగా కుక్ అయిన అంతవరకు వెయిట్ చేస్తున్నాను. కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను గైస్. చూడండి, మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 minutes ఉంచిన తర్వాత మంచిగా కుక్ అయిపోతుంది గైస్. తర్వాత మనమైతే కట్ చేసుకున్న ఒక 2 tomatoes అయితే వేసేసుకోవాలి. చూస్తున్నాను కదా, నేనైతే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అయితే వెయిట్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి గైస్. అంత ఈవెన్గా అయితే కుక్ అయిపోతుంది. చూడండి, మనం అదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి గైస్. అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. అంత మంచి కుక్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసి కొంచెం అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. వేసేసుకొని మొత్తం కలుపుతున్నాను. చూడండి గైస్, తర్వాత మనమైతే ఉడికించుకున్న మటన్ అనేది అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి గైస్. చూడండి, పీసెస్ అయితే బాగా ఉడికాయి. తర్వాత మనం ఇందులో వేసి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. A few moments later. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మంచిగా ఉడికింది.
మనమైతే లైట్గా ఒక టేబుల్ స్పూన్ అయితే నేను కారం వేసాను. తర్వాత మంచిగా కలుపుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, మంచిగా ఉడికింది గైస్. చూడండి, చాలా అంటే చాలా బాగా ఉడికింది. మొత్తం మిక్స్ చేసేసుకొని మనం అయితే మంచిగా ఉడికించుకోవాలి గైస్. మటన్ ముక్కలు ఎంత మంచిగా ఉడికితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది గైస్. చూడండి, నేనైతే మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, మంచిగా ఉడికిన తర్వాత మనమైతే గరం మసాలా అయితే వేసేసుకోవాలి గైస్. ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి గైస్. 5 minutes later. ఆ తర్వాత మనమైతే ఒక 5 minutes తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది గైస్. ఆ తర్వాత మనం కొద్దిసేపు 1 minute later. ఆ తర్వాత మనమైతే చూడండి ఎంత బాగా ఉడికింది అనేది. కూర అయితే మనకి కూర అయిపోయింది అని తెలియడానికి అయితే ఆయిల్ పైకి వస్తుంది గైస్. ఆయిల్ పైకి వచ్చినప్పుడే మన కూర అయిపోయినట్టు. కొత్తిమీర నా దగ్గర లేదు గైస్, అందుకే నేనైతే వేయలేదు. మీరైతే వేసేసుకోండి, చాలా బాగుంటుంది అప్పుడే. తర్వాత నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను గైస్. చూడండి ఎంత బాగుందో నేనైతే చెప్తాను. నేనైతే మంచిగా కలిపేసుకొని టేస్ట్ చేస్తాను గైస్. ఇప్పుడైతే చూడండి పీస్ అనేది అయితే ఎంత మంచిగా ఉడికింది అనేది. తర్వాత నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అసలు అమేజింగ్ గైస్. అసలు ఎవరైనా ఇలాంటి మటన్ కూర ఒకసారి ట్రై చేయండి, ఆ తర్వాత చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగుంది గైస్. మటన్ కర్రీ అయితే సూపర్ అనిపించింది. టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.